హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ డ్రామా వరల్డ్. ఈరోజు మనం ట్వింక్లింగ్ వాటర్ మెలన్ డ్రామా యొక్క ఎపిసోడ్ 3ని చూడబోతున్నాం. ఇప్పటి వరకు లాస్ట్ ఎపిసోడ్ గనక చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్లో మనం యుంగుల్ 1995 ఇయర్లోకి టైం ట్రావెల్ అయ్యి వచ్చి వాళ్ళ నాన్న తన ముందు మాట్లాడడం చూసి షాక్ అవుతాడు. ఆ ప్లేస్కి వచ్చి యుంగ్డంగ్జింగ్ అని యుంగుల్ని ఎందుకు అన్నాడు అని, అప్పటికి ఏం జరిగిందని చూపిస్తారు. యుంగుల్ నాన్న అయిన లీచాన్ ఒక ఐస్ క్రీమ్ షాప్లో పార్ట్ టైమ్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడికి హై స్కూల్లో సెలో ప్లే చేసే చొసెక్యంగ్ తన ఫ్రెండ్స్తో అక్కడికి వస్తుంది. లీచాన్ సెక్యూమ్ని చూస్తూ లవ్లో పడిపోతాడు. తన కోసం అంతా అందరికంటే పెద్ద ఐస్ క్రీమ్ చేసి ఇంప్రెస్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ అయిన ఓమాజు వచ్చి అర్జెంటుగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి, మీ నానమ్మ గారు వచ్చేసారు ఇక్కడికి అని అంటాడు. సెక్యూమ్కి మనం మళ్ళీ కలుద్దామని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. లీచాన్తో వాళ్ళ నాన్నమ్మ, ఈ వయసులో చదువుకోకుండా అందరినీ మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు అంటే, లేదు నానమ్మ, నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నా, నిన్ను బాగా చూసుకోవాలనుకుంటున్నా అని అంటాడు. నీకు ఈరోజు నా చేతిలో తన్నులు ఖాయమని కొట్టడానికి వెనక పడుతుంది. లీచాన్ భయపడి పారిపోతుంటాడు. లీచాన్ ఓమాజుతో, నేను సెక్యూమ్ను లవ్ చేస్తున్నా, తనకి బాయ్ ఫ్రెండ్ కావాలనుకుంటున్నా. తనని ఫస్ట్ టైం చూడగానే నేను లవ్లో పడిపోయా. నాకు తను ఏంజెల్లా కనిపించింది. బహుశా తను ఒక దేవత అయి ఉంటుంది. ఎలా గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలని నాకు తన గురించి తెలుసుకోవాలని ఉంది. తన గురించి అన్నీ తెలుసుకొని చెప్పగలవా అని అంటాడు. లీచాన్తో ఓమాజు, సెక్యూమ్ను ఇంప్రెస్ చేయడం అంత ఈజీ ఏం కాదు. సెక్యూమ్ సెల్లో ప్లే చేస్తుంది. తను వాళ్ళ స్కూల్లో చాలా ఫేమస్. తన కోసం అబ్బాయిలు ఎంత వెంట పడినా తను పట్టించుకోడు. తన కోసం డాన్సర్స్, మూవీ ఏజెంట్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ తనేం అవేం పట్టించుకోదు. డైలీ స్కూల్ లెసన్స్, సెల్లో ప్రాక్టీస్ అని చాలా బిజీగానే ఉంటుంది. ఇంకా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే నువ్వు అంచనా కూడా వేయలేవని ఓమాజు అంటాడు. సెక్యూమ్ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ, ఈరోజు సెల్లో ప్లే చేసే ఉందిగా, నాకు ఒక డ్రెస్ నచ్చింది అని అంటుంది. తను చేసేదేమీ లేక వాళ్ళ అమ్మకి నచ్చిన డ్రెస్ వేసుకుంటుంది. ఓమాజు లీచాన్తో, సెక్యూమ్కి ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ చేశారు. అతడు కాబోయే డాక్టర్, ఒక బ్యాండ్లో కూడా ఉన్నాడు. తను అన్నిటిలో పర్ఫెక్ట్ అని చెప్తాడు. సెక్యూమ్ సెల్లో ప్లే చేస్తుంటే లీచాన్ గొడవ దూకి వెళ్ళి తననే చూస్తూ ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ అయినటువంటి ఆన్యూన్, నువ్వు ఐస్ క్రీమ్ షాప్లో పార్ట్ టైమ్గా జాబ్ చేస్తుంటావు కదా, ఇక్కడికి నిన్నెవరు ఇన్వైట్ చేశారు, దొంగవా నువ్వు అని అంటుంది. సెక్యూమ్, నేనే ఇన్వైట్ చేస్తా, ఐస్ క్రీమ్ ఇచ్చాడు కదా అని అంటుంది. సెక్యూమ్ లీచాన్తో, నువ్వేంటి ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇలా తిరుగుతూ ఉంటే అందరూ నిన్ను గొప్పగా చూస్తారు అని అనుకుంటున్నావా? మీరు ఖాళీగా ఉన్న ఈ టైంలో నేను సెల్లో ప్లే చేస్తున్నా, దానికోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మీకు తెలుసా అంటే, అయ్యో మీకు చాలా కష్టంగానే ఉండి ఉంటుంది, అయినా మనం మనుషులమండి, ఎప్పుడు ఇలాగే ఉంటే మన బాల్యం ఎప్పుడు తిరిగి వస్తుంది, లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్తాడు. వినేలా లేడే అని, మీ పాయింట్ జిబ్బు వేసుకోలేదని చెప్తుంది. అయ్యయ్యో అని లీచాన్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంటికి వెళ్ళాక లీచాన్, అయ్యయ్యో తన ముందు నా పరువు పోయింది అని ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే లీచాన్కి తన ఫ్రెండ్ బాల్సన్ ఘోరంగా ప్లే చేస్తుండడంతో లీచాన్ భయపడతాడు. అక్కడికి వెళ్ళి, నేను లవ్ చేసిన అమ్మాయి ముందు నా పరువు పోయింది అని చెప్తాడు. బాల్సన్, అయితే నువ్వు బ్యాండ్లోకి రా, మనీ పవర్ లేని వాళ్లకు బ్యాండ్లో ఉంటే అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్తారు. సెక్యూమ్తో తన ఫ్రెండ్, నీకు బ్యాండ్ అబ్బాయిలు తెలుసు కదా, నెక్స్ట్ టైం నువ్వు వెళ్ళేప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళని అంటుంది. సెక్యూమ్ వాళ్ళు బయట నడుస్తూ వెళ్తుంటారు. అప్పుడే కొందరు రౌడీ గర్ల్స్ చియాంగ్వాని సెక్యూమ్ మీదకి వాటర్ పడేలా చియాంగ్వాని తోసేస్తారు. అప్పుడు చియాంగ్వా అన్నీ తీసుకొని సారీ కూడా చెప్పకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెళ్ళిపోతుంది. సెక్యూమ్ ఫ్రెండ్ తనకి చాలానే పొగరులా ఉంది అని అంటుంది. సెక్యూమ్ వాష్రూమ్లో క్లీన్ చేసుకుంటూ ఉంటే చియాంగ్వా వచ్చి టీషర్ట్ ఇస్తుంది. సెక్యూమ్, నువ్వు ఆర్ట్ డిపార్ట్మెంట్ కదా అని అంటే చియాంగ్వా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. బయటికి వచ్చాక సెక్యూమ్ టీషర్ట్ చూసి అందరూ వావ్ అని అంటారు. నువ్వు కూడా మా బ్యాండ్ టీషర్ట్ వేసుకున్నావా అని లీచాన్ అక్కడికి వస్తాడు. మా బ్యాండ్ చూడడానికి వస్తావా అని లీచాన్ అంటాడు. సెక్యూమ్, నేనెందుకు రావాలి అంటే, నీకోసమే బ్యాండ్ చేయబోతున్నా, నీకోసమే షోలో పార్టిసిపేట్ చేయబోతున్నా అంటే, నువ్వు బ్యాన్ చేయలేకపోతే నా ముందు నుండి ఎప్పుడు కనిపించొద్దు అని చెప్తుంది. ఓకే, నేను బ్యాన్ చేస్తే నీ బాయ్ ఫ్రెండ్గా ఉండటానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అంటాడు. అప్పుడు సెక్యూమ్, నిన్ను కొత్త బ్యాండ్ అయితేనే ఓకే చేస్తా, నా సోలో పర్ఫార్మెన్స్ ఉండాలి, సాంగ్ కూడా నేనే సెలెక్ట్ చేసుకుంటా అంటే, నీ కండిషన్స్ అన్నీ నాకు ఓకే సెక్యూమ్ అని అంటాడు. కార్లో వెళ్తుంటే సెక్యూమ్ వాళ్ళ డ్రైవర్ అంకుల్, నువ్వు అలా ఎందుకు చేసావు, ఎందుకు ఒప్పుకున్నావు అలా అంటే, అతను ఎప్పుడు ప్లే చేసినట్లు లేదు, అతడు ఖచ్చితంగా చేయలేడు, అతడు బ్యాండ్ ఫామ్ చేసి ప్లే చేయడం నేర్చుకోవాలంటే చాలా కష్టం అని అంటుంది. డ్రైవర్ అంకుల్ సెక్యూమ్తో, లవ్లో ఉంటే అబ్బాయిలకి సూపర్ పవర్స్ వస్తాయి, అందుకోసం వాళ్ళు ఏదైనా చేస్తారు అని అంటాడు. లీచాన్, ఓమాజు కలిసి బుక్ స్టోర్కి వెళ్తారు. అప్పుడు అక్కడ స్టడీ బుక్స్ తప్ప మిగతా బుక్స్ అన్ని చదువుతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి బుక్స్ని తీస్తుంటే,
అన్నీ తన మీద పడిపోయేలా వస్తే లీచాన్ వచ్చి ఆ అమ్మాయి మీద బుక్స్ పడకుండా కాపాడుతాడు. లీచాన్ ఓమాజుతో నేను బ్యాండ్ చేయాలనుకుంటున్నా, మన స్కూల్లో కొందరు ఉన్నారు కదా, మన బ్యాండ్కి నువ్వే మేనేజర్ అని బలవంతంగా ఒప్పిస్తాడు. బ్యాండ్ మెంబర్స్తో ఫెస్టివల్కి ఇంకా 1 మంతే ఉంది, చూడటానికి గర్ల్స్ అందరూ వస్తారని వాళ్ళను ఒప్పిస్తాడు. బ్యాండ్ మెంబర్స్ నువ్వు ప్లే చేయి అంటే ఎప్పుడు గిటార్ టచ్ చేయని లీచాన్ చాలా చెత్తగా ప్లే చేస్తూ వాళ్ళ ముందు నేను ఫ్రంట్ మ్యాన్గా ముందు ఉంటా, మిగతాదంతా మీరే చూసుకోవాలని అంటాడు. నీకేమైనా పిచ్చా, ఒక మంచి గిటార్ ప్లే చేసే పర్సన్ లేకుండా ఇంత తక్కువ టైంలో అలా సెట్ అవ్వదు, అందుకోసం యుంగ్డాంజిన్ కావాలి, అతను అయితేనే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు అని అంటాడు. అప్పుడు లీచాన్ అయితే ఆ అబ్బాయిని నేను ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తా అని అంటాడు. లీచాన్ బాల్సన్తో నువ్వు అదే యూనివర్సిటీలో చదవడానికి వెళ్ళావుగా అంటే అవును, నాకు యుంగ్డాంజిన్ తెలుసు, నిజానికి అతనికి గిటార్ ప్లే చేయడం నేనే నేర్పించా అని అంటాడు. అప్పుడు లీచాన్ అవునా, మా కోసం ఎలాగైనా యుంగ్డాంజిన్కి కాల్ చేయని బాల్సన్ని రిక్వెస్ట్ చేస్తారు. అప్పుడు ఏదో ఒక రాంగ్ నెంబర్కి కాల్ చేసి ఏంటి యుంగ్జాన్ని ఇప్పుడు లేడా, వేరే ప్లేస్లో ప్లే చేయడానికి వెళ్ళాడా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళు బాల్సన్ని రాంగ్ నెంబర్కి కాల్ చేసి ఏం మాట్లాడుతున్నావు అని తిడతారు. అప్పుడు యుంగ్డాంజిన్కి మెసేజ్ ద్వారా మన బ్యాండ్ గురించి ప్లే చేయడానికి రండి అని, అలాగే వచ్చాక ఫుడ్ స్లీప్కు ఒక మంచి ప్లేస్ ఇస్తాము సెటిల్ అవ్వడానికి అని మెసేజ్ పంపిస్తారు. అప్పుడు యుంగ్డాంజిన్ మెసేజ్ చూసి నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నా, మీరు చెప్పినట్లే నేను గిటార్ ప్లే చేయడానికి అంతా వస్తా, అక్కడ సెటిల్ అవ్వడానికి మీరు నాకు హెల్ప్ చేస్తా అన్నారు కదా, నేను అక్కడికి వస్తాను, నేను పేపర్ పట్టుకొని ఉంటా అని మెసేజ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ యుంగ్డాంజిన్ అక్కడికి వస్తాడు. అర్జెంటుగా వాష్రూమ్ రావడంతో పరిగెడుతుంటాడు. అప్పుడే అక్కడికి లావిడియా మ్యూజిక్ షాప్ నుండి యంగ్వెల్ బయటికి వస్తాడు. 1995 ఇయర్లోకి టైం ట్రావెల్ అయి వచ్చా అని యంగ్వెల్ లీచాన్తో నాన్న మీకు వినిపిస్తుందా, మాట్లాడగలరని ఎందుకు చెప్పలేదు చిన్నప్పుడు అంటే నేను మనిషిని అందుకే మాట్లాడగలను అని అంటాడు. మరి అమ్మ ఎక్కడ ఉంది అంటే లీచాన్ ఓమాజు ఇద్దరు కలిసి అక్కడి నుంచి పెద్ద పిచ్చోళ్ళ ఉన్నాడని పారిపోతారు. అప్పుడు వాళ్ళ వెనకే యంగ్వెల్ పరిగెడుతూ మీరు వెతుకుతున్న ఆ పర్సన్ నేనే అని అంటాడు. మీరు ఏం చేస్తే నమ్ముతారో చెప్పండి అంటే లీచాన్ అప్పుడు క్వశ్చన్స్ అంతా అడుగుతూ ఉంటాడు. నువ్వు చదువుకున్న స్కూల్ పేరు చెప్పు, అలాగే నువ్వు ప్లే చేస్తున్నావో చెప్పు అంటే యంగ్వెల్ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తూ ఉంటాడు. అప్పుడు వెల్కమ్ టు యుంగ్డాంజిన్ అని వాళ్ళు అంటారు. అప్పుడు యంగ్వెల్ యుంగ్డాంజిన్ గురించి నేను అంతా ఆర్టికల్ చదివేసా అని నవ్వుతాడు. అలాగే నడుస్తూ బస్ స్టాప్కి వెళ్తే యంగ్వెల్ నా వ్యాలెట్ పోయిందని అంటాడు. బస్ డ్రైవర్కి తెలియకుండా లోపలికి వెళ్తాడు. బస్సులో కూర్చున్నాక యంగ్వెల్ లీచాన్నే చూస్తూ మా నాన్న మాట్లాడగలడు, వినగలడు, సేమ్ నాన్న ఏజ్లోకి వచ్చేసా, ఇది నా కళ అయితే కాదు కదా అని చూస్తూ ఉంటే లీచాన్ ఓమాజుతో వాడు నన్నే చూస్తున్నాడు, నాకు ఎలాగో ఉంది అని అంటాడు. ఓమాజు ఆ యుంగ్డాంజిన్ కొంచెం తిక్క తిక్క పనులు చేస్తూ ఉంటాడు, వదిలేయ్ అని అంటాడు. అప్పుడు లీచాన్ యంగ్వెల్తో మనం ఇకపై కలిసి ట్రావెల్ చేయబోతున్నాం కాబట్టి మనతో ఫ్రీగా ఉండు అని చెప్తాడు. నన్ను తమ్ముళ్ళ అనుకో అంటే నన్ను పేరు పెట్టు పిలువు అని చెప్తాడు. లీచాన్ అని పిలుస్తాడు. అంతే బ్రో అని నవ్వుతారు. లీచాన్ వాళ్ళ స్కూల్ బ్యాండ్ మెంబర్స్తో చెప్పానుగా యుంగ్డాంజిన్ని తీసుకొస్తా అని అంటే మనం ప్రాక్టీస్ చేద్దామని అంటాడు. మిడిల్లో ఉన్న ఆ పర్సన్ అవునా నిజమా, లాస్ట్ టైం నేను చించుయాంగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఇతను అంతా అక్కడ లేడే, అసలు వీడు యుంగ్డాంజిన్నే కాదు, మమ్మల్ని మోసం చేస్తున్నారా అంటే లీచాన్ యంగ్వెల్తో అసలు నా గురించి నీకు అన్ని విషయాలు ఎలా తెలుసు, మేము అక్కడ యుంగ్డాంజిన్ కోసం వెయిట్ చేస్తున్నామని నీకెలా తెలుసు అని అంటాడు. అప్పుడు ఆ బ్యాండ్ మెంబర్స్ అంతా కోపంగా లీచాన్ని ఓమాజుని యంగ్వెల్ని కొట్టి ఇకపై మీరు కనిపిస్తే చంపేస్తామని లీచాన్తో నువ్వెంత చెత్తగలవో మాకు తెలుసు, ఒక అమ్మాయి కోసం అంతా నువ్వు బ్యాండ్లో జాయిన్ అయ్యావు అని తిడతారు. లీచాన్ అయితే నువ్వు యుంగ్డాంజిన్ కాదా అంటే యంగ్వెల్ అయితే మీరు అమ్మాయిల కోసం అంతా బ్యాండ్లో ఉన్నారా అని అడుగుతారు. అసలు మీరు ప్రేమించాల్సింది చియాంగ్ అని అంటే అసలు ఎవర్రా ఈ చియాంగ్ అని లీచాన్ అరుస్తాడు. అప్పుడే మనకి యంగ్వెల్ వాళ్ళ అమ్మ చియాంగ్ అని తెలుస్తుంది లాస్ట్ సీన్లో. అందుకే సెక్యూమ్ పిలిచినా మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటుంది. ఒకతే క్లాస్లో అంతా కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది. తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అంతా ఎవరు ఉండి ఉండరు. అప్పుడే అక్కడికి సెక్యూమ్ వచ్చి టీషర్ట్ రిటర్న్ ఇస్తూ ఎందుకు నువ్వు ఎప్పుడంతా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉంటావు అంటే చియాంగా సెక్యూమ్కి ఇవి అసలు సౌండే రావు అని చూపిస్తుంది. అప్పుడు సెక్యూమ్ నీకు బ్యాండ్ అంటే ఇష్టమా, టీషర్ట్ తీసుకున్నావు అని బుక్లో రాస్తే అవును నాకు ఇష్టం అని చెప్తుంది. అప్పుడు చియాంగా నీకు ఆ అబ్బాయి ఇష్టమా అని అడుగుతుంది. ఆ అబ్బాయి నాకు ఇష్టం లేదని సెక్యూమ్ అంటుంది. అప్పుడే వాళ్ళ క్లాస్లోకి ఆ రౌడీ గర్ల్స్లో ఉన్న ఒక అమ్మాయి వచ్చి చియాంగా అని పిలుస్తుంది. తనకు వినిపించదు కదా అని బుక్లో అంతా రాసి సార్ పిలుస్తున్నాడని వెళ్ళిపోతుంది. అప్పుడు సెక్యూమ్కి తనకు వినిపించదు, మాట్లాడదని అప్పుడే అర్థమవుతుంది. వాళ్ళ సార్ చియాంగా తన ఆర్ట్ని కాపీ చేశావు అని కంప్లైంట్ ఇచ్చింది అంటే ఆ రౌడీ గర్ల్స్లోని అమ్మాయి లేదు సార్ నేనేం కాపీ చేయలేదని డ్రామా చేస్తుంది.
ఆర్ట్ కాంపిటీషన్కి ఇది పంపించి ఉంటే మన స్కూల్ పరువు అంతా పోయేదని అంటాడు. ఆ అమ్మాయిని పంపించేస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్లో అమ్మాయి తన ఫ్రెండ్స్తో ఎలాగో సబ్మిట్ చేయదు కదా ఇక్కడ, నేను వెళ్ళి జాయిన్ అయితే ఏమైంది, నేను సబ్మిట్ చేస్తే నాకు ఒక మంచి యూనివర్సిటీలో అంతా ప్లేస్ వచ్చేది, అయినా వాళ్ళ పిన్ని ఈ స్కూల్ డైరెక్టర్ కదా, మరెందుకు సబ్మిట్ చేయలేదని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు చియాంగా కోపంగా లేచి తన పెయింటింగ్ని పాడు చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వద్దకు వచ్చి తన పెయింటింగ్ని కాపీ చేసిందని ఆ పెయింటింగ్ని పాడు చేస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. ఇంగ్వెల్ లీచాన్ వాళ్ళ స్కూల్ నుండి బయటికి వస్తూ, అప్పుడు మా నాన్న అమ్మనే తన ఫస్ట్ లవ్ అని అన్నాడు. ఇక్కడ వచ్చి చూస్తేనేమో వేరే అమ్మాయిల కోసం అంతా బ్యాన్నే రెడీ చేస్తున్నాడు. ఇదంతా చూస్తుంటే నాకు కలలా ఉంది, పిచ్చి పట్టేలా ఉంది అని నేను ఇంటికి వెళ్ళాక నాన్నని అడుగుతా అని అనుకుంటాడు. అసలు నేను రిటర్న్ ఎలా వెళ్ళగలను అని తను ఎక్కడ నుండి డోర్ తీసుకొని వచ్చానో అక్కడ ఉన్న బుక్ షాప్కి వెళ్తాడు. అక్కడ ఈ షాప్ను ఎప్పటి నుంచి ఉంది అని అడిగితే 10 ఇయర్స్ నుంచి ఉందని చెప్తాడు. అయితే ఇక్కడ లావిడా మ్యూజిక్ షాప్ ఉందని మీకు తెలుసా అంటే, లేదు అలాంటిదంతా మేము ఎప్పుడు వినలేదని చెప్తారు. అప్పుడు యంగ్విల్ డోర్నే చూస్తూ, ఒకవేళ ఈ డోర్ పాస్ట్కి ఫ్యూచర్కి అయితే నేను ఈ డోర్ ఓపెన్ చేయగానే ఫ్యూచర్లోకి వెళ్తా అని అనుకుంటాడు. కానీ డోర్ ఓపెన్ చేస్తే 1995 ఇయర్లోనే ఉంటాడు. ఎలా రిటర్న్ వెళ్ళాలని ఆలోచిస్తూ లావిడా మ్యూజిక్ షాప్ ఓనర్ ఇచ్చిన కార్డ్ని చూస్తాడు. అప్పుడు అందులో టెలిఫోన్ నెంబర్ ఉండడం చూసి కాల్ చేస్తే కాల్ కలవదు. అప్పుడు యంగ్విల్కి బాగా ఆకలి అయ్యి మ్యూజిక్ షాప్ ఓనర్ ఇచ్చిన మనీ ఉంది కదా అని అక్కడికి వెళ్ళి ఫుడ్ అంతా తీసుకుందామని అనుకుంటాడు. అసలు ఆ కరెన్సీ ఇంకా వాడట్లేదని ఆ మ్యూజిక్ షాప్ ఓనర్ నాకు కనిపిస్తే చంపేస్తా అని తిట్టుకుంటాడు. లీచాన్ అతను పెద్ద స్కామర్లా ఉండు యుంగ్డాన్జిన్ అనే అబద్ధం చెప్పాడు అని ఇంటికి వెళ్తుంటాడు. అప్పుడు వాళ్ళ నాన్నమ్మ లీచాన్తో, నువ్వు చించుయాన్ యూనివర్సిటీ నుంచి ఎవరో వస్తున్నారు అన్నావు కదా, నేను ఫుడ్ కుక్ చేసి పెడితే అతను నీకు ఫ్రీగా ట్యూషన్ చెప్తాడని వెయిట్ చేస్తున్నా అంటే, లేదు నాన్నమ్మ అతను పెద్ద ఫ్రాడ్ లాగా ఉన్నాడు అని చెప్తాడు. నీకు అసలు చదువుకోవాలనే లేనట్లు ఉంది, అందుకేనా నువ్వు అంతా ఇలా చేస్తున్నావు, అసలు ఆ అబ్బాయి చించుయాన్ నుండి వచ్చాడు, అసలు ఏమైనా ఫుడ్ తిన్నాడో లేదో, నీకు నేను ఇదే నేర్పించానా, కనీసం అతన్ని ఫుడ్ తినడానికైనా తీసుకురావాల్సింది కదా అని అంటుంది. అప్పుడే లీచాన్కి యంగ్వెల్ నా వద్ద వ్యాలెట్ లేదు పోయింది అనడం గుర్తు వస్తుంది. అసలు తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ, అయినా అతని గురించి నేనెందుకు ఆలోచిస్తున్నానని అనుకుంటాడు. యంగుల్కి ఫుల్గా ఆకలి అయ్యి తన వద్ద ఉన్న చేంజ్ అంతా తీసి 1995 ఇయర్లో ఉండే కాయిన్స్ని వెతుకుతుంటాడు. అప్పుడు కొంత మనీ దొరికాయని నూడిల్స్ తింటూ, అమ్మ నాన్న నన్ను కొట్టి పంపించేస్తాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని ఏడుస్తుంటాడు. అప్పుడే యంగ్విల్కి 1995 ఇయర్లో వాళ్ళ నాన్నలాగే అమ్మ కూడా ఉంది అని గుర్తు వస్తుంది. నాన్న ఉన్న స్కూల్లో లాగానే అమ్మ ఏ స్కూల్లో ఉందో కనిపెడితే సరిపోతుంది కదా అని అనుకుంటాడు. అప్పుడు యంగ్విల్కి వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలే గుర్తు వస్తూ ఉంటాయి. అమ్మమ్మ తాతయ్య ఉన్న ఫోటోలు ఎక్కడున్నాయమ్మా అని అడిగితే, నేను ఒక అనాథాశ్రమంలో ఉండేదానని చెప్పడం గుర్తు వస్తుంది. యంగుల్కి ఉండడానికి ప్లేస్ కూడా లేకపోవడంతో పూర్ పీపుల్ అంతా ఉండే ప్లేస్లోనే చలికి వణుకుతూ ఉంటాడు. వాళ్ళందరూ కలిసి స్నోలో ఆడేది గుర్తు చేసుకుంటూ ఉంటారు. మా నాన్నకి చిన్నప్పటి నుండి వినపడలే అనుకున్నా, మా అమ్మకేమో ఎవరూ లేరు అని చెప్పేది, అయినా కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళని పడుకుంటూ ఉంటారు. అప్పుడే కొంచెం అయ్యాక కాల్ రింగ్ అయిన సౌండ్ వచ్చి యంగ్విల్ పరిగెడుతూ టెలిఫోన్ వద్దకు వెళ్తాడు. ఇంకో సైడ్ లావిడా మ్యూజిక్ షాప్ ఓనర్, బాగా ఎంజాయ్ చేస్తున్నావు అంటే యంగ్విల్, నీకు పంపించడానికి వేరే ప్లేసెస్ దొరకలేదా, ఇక్కడికి పంపించావా అని అరుస్తాడు. రిటర్న్ ఎలా రావాలో చెప్పు అంటే, రిటర్న్ ఎలా రావాలనేది నువ్వే తెలుసుకో, మళ్ళీ తర్వాత టచ్లోకి వస్తా అని ఫోన్ పెట్టేస్తాడు. మార్నింగ్ అయ్యాక యంగ్విల్, అమ్మని ఎలా అయినా కనిపెట్టాలి, ఎందుకు వచ్చానో కూడా తెలుసుకోవాలి, కానీ ఇప్పుడు ఇక్కడ అమ్మ లేకుండా ఎలా ఉండాలి అని ఏడుస్తుంటాడు. ఓమాజు లీచాన్తో యుంగ్డాన్జిన్ని పిలిచి రాలేదని మనల్ని ఫ్రాడ్గాలమని అందరికీ చెప్పేశాడు అంటే, లీచాన్ మనం కావాలని ఏం చేయలేదు కదా, సారీ చెప్దామని అంటాడు. మనం ఇక మీదట అంతా పోస్టులు ఏం చేయొద్దని అన్నారు, ఇక మీద అంతా మన బ్యాండ్ అంతా పోయిందని బాధపడుతుంటాడు. లీచాన్ ఓమాజుతో, అయితే మనం ఒక కొత్త బ్యాండ్ని చేద్దాం, బ్యాండ్ మెంబర్స్ కోసం ఇన్విటేషన్ చెయ్యి అంటే, నువ్వు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతున్నావని ఓమాజు అంటాడు. లీచాన్ ముందుకు యంగ్విల్ వచ్చి, నా వల్ల జరిగిన దానికి నన్ను క్షమించండి అని అంటాడు. మీ బ్యాండ్లో నేను గిటార్ ప్లే చేయడానికి వస్తాను అంటే లీచాన్, నీ వల్ల సెక్యూ ముందు నా పరువు అంతా పోయేలా అయింది, బ్యాండ్లోని వాళ్ళంతా నన్ను ఫ్రాడ్ గాల్లా చూస్తున్నారు, ఆ రోజు నువ్వు నా వెనక రాకపోయి ఉంటే ఇలా నన్ను ఫ్రాడ్ గాల్లా అందరి ముందు ఉండేవాణ్ణి కాదు, మళ్ళీ నాకు కనిపించావో చచ్చావే నా చేతిలో అని వెళ్తుంటాడు. అప్పుడు యంగిల్ వెనకే వస్తూ ఉండడంతో నా వెనక రాకు అని లీచాన్ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్తాడు. సెక్యూమ్తో తన ఫ్రెండ్ అయినటువంటి అమ్మాయి బ్యాన్ చేయడానికి వాళ్ళు చాలానే ఫ్రాడ్ అయిన పనులు చేశారంట అని చెప్తుంది. సెక్యూమ్ పాకెట్లో ఉన్న మ్యూజిక్ బాండ్వి టికెట్లు అంతా చూసి, నా కోసం అని సంతోషంగా ఉంటుంది. లేదు అని చెప్పి సెక్యూమ్, చియాంగా సీటు వద్ద షో చూడటానికి రా అని చెప్తుంది. అప్పుడు చియాంగా రాక్లో తన ఫేస్ డ్రాయింగ్ వేసి అంతా పాడు చేసి ఉంటారు. అలాగే సెక్యూమ్ ఇచ్చినటువంటి బ్యాండ్ డ్రెస్ని కూడా పాడు చేసి ఉంటారు ఆ రౌడీ గర్ల్స్.
లీచాన్ సెక్యూమ్ కోసం వాళ్ళ స్కూల్ వద్దకి వెళ్తే అక్కడికి యంగుల్ తరుముకుంటూ వస్తాడు. లీచాన్ తన ఫ్రెండ్ కనిపించడంతో అతని డ్రెస్ వేసుకొని సెక్యూమ్ వాళ్ళ స్కూల్ లోపలికి వెళ్తాడు. లీచాన్ లోపలికి వెళ్ళి బాస్కెట్బాల్ని పట్టుకుని వేసేలా బిల్డప్ అంతా ఇస్తూ కింద పడేయడంతో ఆ గ్రౌండ్లోని కోచ్ చూసి లీచాన్ వెంట పరిగెడుతూ వస్తాడు. లీచాన్ అలా పరిగెడుతూ వాళ్ళతో కొంచెంసేపు ఆడుకొని స్పోర్ట్స్ రూమ్లో దాక్కుంటాడు. అక్కడ చియాంగ్ వాని చూసి లీచాన్ అరుస్తాడు. ఎవరికీ చెప్పకని నోరు మూసేస్తాడు. యంగుల్ లీచాన్ ఇంకా లోపలికి వెళ్ళి చాలాసేపు అవడంతో ఇంకా రావట్లేదని బయట చూస్తూ ఉంటాడు. అప్పుడే సెక్యూమ్ బయటికి రావడంతో యంగుల్ చూసి తాతయ్య వాళ్ళ కూతురు కదా, చిన్నప్పుడు ఫోటోలో చూసా అని, మేడం మీరేనా అని అడుగుతారు. ఎవరు మీరు అని సెక్యూమ్ అంటుంది. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఇష్టమైన డ్రామాని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.